ఒకరోజు ఊహించని విధంగా ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రతి ఒక్క శబ్దం మాయమైంది. మాటలు, పాటలు, సంగీతం, గాలి యొక్క కదలిక కూడా స్తంభించిపోయాయి. ప్రజలు తమ ఆలోచనల్లో మునిగిపోయారు, కానీ వారి భావాలు బయటకు వ్యక్తం కాలేదు. శబ్దం లేని జీవితాన్ని మనం ఊహించలేము, కానీ అది నిజమైంది. విశ్వం నుండి ప్రతి ధ్వని అదృశ్యమైంది. ప్రపంచం స్తంభించిపోయింది. శబ్దమే జీవితమని ప్రజలు గ్రహించారు. అలాంటి సమయంలో ఒక చిన్న గ్రామంలో జయంతి అనే యువతి ఈ పరిస్థితిని మార్చాలని నిశ్చయించుకుంది. ఈ నిశ్శబ్ద ప్రపంచానికి నేను ఎలా తిరిగి శబ్దాన్ని తీసుకురాగలను అని ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. జయంతికి ఒక పురాతన రహస్య సూత్రం గురించి తెలిసింది. దాని మూలం ఎవరికీ తెలియదు, కానీ అది ఇలా ఉంటుంది: ప్రతి ఆలోచనాత్మక పదం గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. ఈ రహస్యం జయంతికి శబ్దం లేని ప్రపంచాన్ని మార్చడానికి ఒక మార్గం చూపింది. ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మాటలు ఉపయోగించకుండా కేవలం తన ఆలోచనల ద్వారా ఇతరులను ప్రేరేపించడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరంగా ప్రపంచం మళ్లీ శబ్దాలతో నిండిపోయింది, కానీ ఇప్పుడు ప్రతి మాట ఒక ఆలోచనతో ముడిపడి ఉంది. జయంతి ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది: సరైన శబ్దం మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదు. శబ్దానికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. మనం మాట్లాడే ప్రతి మాటను ఒక శక్తిగా భావించాలి.